హాయ్ అండి. ఈరోజు మీకు వీడియోలో చిరుధాన్యాలతో దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందుకు ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ రాగులు తీసుకున్నానండి. రాగులు అనేవి రక్తంలోని గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తాయి, ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు చర్మానికి మంచి బలాన్ని చేకూరుస్తాయండి రాగులు. నెక్స్ట్ అదే గ్లాస్తో మనం హాఫ్ గ్లాస్ సామలు తీసుకుంటున్నామండి. ఈ సామల్లో ఉండే పోషక విలువల వల్ల షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తాయి. ఈ సామల్లో ఉండే పోషక విలువల వల్ల షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తాయండి. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి, జీర్ణశక్తిని పెంచి బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా చేస్తాయండి. అదేవిధంగా కొర్రలు హాఫ్ గ్లాస్ పోస్తున్నానండి. ఈ కొర్రల వల్ల మనకి బోన్ మజిల్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు అనేవి రాకుండా చేస్తాయండి. నెక్స్ట్ హాఫ్ గ్లాసు జొన్నలండి. ఈ జొన్నల్లో ఉండే న్యూట్రిషన్ వల్ల బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. డయాబెటీస్ అనేవి కూడా దగ్గర రాకుండా చేస్తాయండి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ అరికెలండి. ఈ అరికెల్లో ఉండేవి కూడా అంతే అండి. సేమ్ వీటి పోషకాల వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ జుట్టుకి చర్మానికి ఎంతో మంచిగా ఉంటుందండి. ఈ చిరుధాన్యాల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూసారు కదండి. ఇలా చిరుధాన్యాలను మొత్తాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకొని ఒక 6 to 7 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న దాంట్లో 1 స్పూన్ మెంతులు వేయాలండి. 1 స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టేసుకోవాలి. దీన్ని ఒక 6 to 7 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్ పాటు చిరుధాన్యాలు నానబెట్టుకున్నాను కదండి. ఆ చిరుధాన్యాలలో అటుకులు వేసానండి. అటుకులు వేసి గ్రైండ్గా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, మిక్సీ పట్టేసుకున్నాను. దీని మొత్తాన్ని పిండి ఇలా ఉండేలా చూసుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసి నైట్ మొత్తం పులియబెట్టారండి. చూసారు కదండి, మనం నైట్ చిరుధాన్యాలు మిక్సీ పట్టేసుకొని నైట్ మొత్తం ఉంచేసుకున్నాం. మార్నింగ్ లేచి చూస్తే పిండి చుడి పులిసిపోయి ఉండింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు తీసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అలా చూసారు కదండి, ఎంతో రుచికరమైన మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. రాగులు, సజ్జలు, కొర్రలు, ఆవలు, సామలు యూజ్ చేశానండి ఈ దోశని. చూసారు, ఎంతో పర్ఫెక్ట్గా దోశ వచ్చేసింది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆరోగ్యకరం, ఎన్నో పోషకాలు ఉన్న దోశ, మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.